కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో బస్సు నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనింది. దీంతో బస్సు నుంచి భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో 17 మంది ఇప్పటివరకు సజీవ దహనమైనట్లుగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంకా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కర్నూలు తరహాలోనే కర్ణాటకలో కూడా ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనింది. దీంతో బస్సు నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఆ విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా. బస్సు మొత్తం కూడా ఆల్మోస్ట్ తగలబడిపోతున్న దృశ్యాలు చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 17 మంది వరకు కూడా సజీవ దహనమయ్యారు. బస్సులో ఇంకా ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్న సమాచారం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. దాదాపు కొన్ని గంటల వరకు కూడా ప్రయాణం అయితే ఉంటుంది, 12 గంటల వరకు కూడా. మరి కర్ణాటకలో ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది, అంటే డీటెయిల్డ్గా తెలియాల్సి ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ప్రైమరీగా లారీ ఢీకొనడంతో బస్సు నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, కర్నూలు తరహాలోనే ఇక్కడ కర్ణాటకలో కూడా బస్సు ప్రమాదం జరిగింది. యోగానంద్, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? 17 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? అసలు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు? కర్ణాటకలో అదే కర్నూలు తరహాలోనే బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏదైతే బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఏదైతే ఒక లారీ ఢీకొట్టి ఇక్కడ పెద్ద ప్రమాదం చూడేది. సుమారుగా ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది గాయపడ్డదని తెలుస్తుంది. వారి వివరాలు ఎవరు, వారు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తారు అనే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయి, డీజిల్ ట్యాంక్ మంటలు అంటుకోవడం జరిగాయి దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బస్సు ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, డ్రైవర్స్ సహా ఎంతమంది ఉన్నారని దానిపై కూడా ప్రాథమిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. మొదటగా చూసుకుంటే కర్నూలు తరహాలోనే బస్సులు ప్రమాదానికి గురి కావడంతో ఏం చేయాలని అనేదానిపై కూడా పోలీసులు సమాధానం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకేసారిగా 20 మందికి పైగా సజీవ దహనం అవ్వడము, వీరంతా కూడా బయటికి రాలేకపోయి చిక్కుకుపోయి చనిపోవడంతో వీరంతా కూడా ఇంకా ఇద్దరికి బస్సులో ఎంతమంది ఉన్నారు, చిన్నారులు, మహిళలు ఎంతమంది అనే దానిపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాధిక, యోగానంద్, ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న చూసిన వారు కానీ ఎటువంటి వివరాలు చెప్తున్నారు? సో లారీ డ్రైవర్ ఏం చెప్తున్నాడు? పోలీసులు మొత్తంగా కూడా ఈ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొదట కూడా ఎవరైనా బతికి ఉన్నారా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ లారీ డ్రైవర్ తీసుకుంటారు కూడా, ఎందుకంటే లారీ డ్రైవర్ మిస్టేక్ ఏమైనా ఉందా, ఏం జరిగింది కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని చిత్రదుర్గ పోలీసులంతా కూడా దీన్ని మానిటరింగ్ చేస్తూ మొదట ఎవరైనా గాయపడ్డ వారు దిగుతారు లేదా ఆ లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించే పని చేస్తూ ఉన్నారు. అధిక యోగానంద్, బస్సులో మొత్తం ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది? సురక్షితంగా బయటపడిన వాళ్ళు ఏమైనా వివరాలు చెప్తున్నారు? అయితే మొత్తంగా బస్సులో ఇప్పటి వరకు కూడా 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ హిరియర్ సమీపంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. 32 మంది ఉన్నారా లేదా అనేది కూడా, ఎందుకంటే కర్నూలు తరహాలో ఎవరైనా బతికి బయటపడ్డారనేది కూడా పోలీసులు ప్రస్తుతం అయితే మనకి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం మనకు తెలియాల్సి ఉంది. యోగానంద్, మంటలు ఇప్పుడు ప్రస్తుతానికైతే పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? అక్కడ ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే వెనువెంటనే హిరియర్ అధికారులు కూడా అక్కడ చేరుకొని వెనువెంటనే మండల ఆరోగ్య ప్రయత్నం కూడా చేశారు. ఫైర్ ఇంజన్, అంబులెన్స్లు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. గాయపడ్డ వారిని కూడా కొంతమందిని ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రి నుంచి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఎంతమంది ఉన్నారు, వారి డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది, ప్రస్తుతం 32 మంది ప్రయాణికులు ఉన్నది తెలుస్తుంది. కాబట్టి వారి అడ్రస్లు, వారు ఎవరు చనిపోయిన వారు ఎవరు, బతికిన వారు ఎవరు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే
మరింత సమాచారం కూడా తెలుస్తుంది. బెంగళూరు నుంచి గోకర్ణ కూడా వెళ్తూ తెలుస్తోంది. ఈ సమయంలో కూడా వీరంతా కూడా టూర్ వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. వీరందరూ కూడా 32 మంది ఉన్నారా, అంటే ఉన్నవారు ఎవరు అనేది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అధిక రైట్ యుగనంద్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అంటున్నారు, ఆ ట్రావెల్స్ గురించి ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసాయా? బస్సు పూర్తిగా కాలిపోవడంతో ఆ ట్రావెల్స్ ఏదైనా కూడా బస్సు అయితే పోలీసులు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. మొత్తంగా బస్సు ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో కూడా కాలిపోయింది. బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందిగా ఉండటంతో ఈ ప్రయాణికులు సెక్యూర్ చేసే విషయంలో కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. సెక్యూర్ చేసిన తర్వాత వీరంతా కూడా ఈ బస్సు ఎవరిది, ఈ లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే పోలీసులు దర్యాప్తు నైట్ కావడంతో చీకటిగా ఉండటంతో దర్యాప్తుకు కానీ లేదా సేవలకు కూడా ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు కాస్త తెల్లవారడంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ యుగనంద్. स्वतः